హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం సింపుల్ అండ్ టేస్టీ రొయ్యల్ ఫ్రై చేసుకుందాం. ఈ ఫ్రై డ్రైగా కాకుండా చక్కగా మనం రైస్లోకైనా బిర్యానీలోకైనా కలుపుకోవడానికి వీలుగా గ్రేవీతో చాలా బాగుంటుంది. ముందుగా ఈ రొయ్యల ఫ్రై చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక 1/2 kg రొయ్యలు తీసుకున్నాను. ఈ రొయ్యలను 2-3 సార్లు చక్కగా శుభ్రంగా కడుక్కున్నాను. ఈ రొయ్యలు కడుక్కునేటప్పుడు నిమ్మరసం కూడా పిండుకుని శుభ్రంగా క్లీన్ చేసుకుంటే నీచు వాసన లేకుండా ఉంటుంది. నేను ఇలా కడుగు పెట్టుకున్న రొయ్యల్లో ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకున్నాను. 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం కూడా వేసుకుని ఇవన్నీ రొయ్యలకి పట్టేట్టు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా వేసి బాగా కలుపుకున్నాను. వీటన్నిటినీ ఇలా బాగా కలిపి మనం ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. అరగంట తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. ఈ జీలకర్ర కొద్దిగా వేయించుకుని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక మీడియం సైజ్ 3 ఉల్లిపాయలని సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. కొద్దిగా ఇలా ఉల్లిపాయలు ఒక 2 నిమిషాలు వేగాక ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలా నాన్ వెజ్ కర్రీస్ చేసుకునేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసుకుని వేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఒక 2 నిమిషాలు ఇలా చక్కగా కలుపుతూ వేయించుకోవాలి. ఉల్లిపాయ ఇలా వేగాక నేను ఇక్కడ ఒక టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. టమాటా మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇలా టమాటా ముక్కలు వేసాక మూత పెట్టుకుని ఒక 3 నిమిషాల వరకు చక్కగా టమాటా సాఫ్ట్ అయ్యే వరకు మగ్గించుకోవాలి. తర్వాత మనం కలిపి పెట్టుకున్న రొయ్యలను కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 3 నిమిషాలు ఇలా బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఒక 5 నిమిషాలకి ఇలా చక్కగా రొయ్యల్లోంచి వాటర్ అంతా బయటకు వచ్చింది. ఈ టైంలో ఒక 2 స్పూన్స్ ధనియాల పొడి వేసుకున్నాను. ఒక 1/2 స్పూన్ వేయించిన జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి. మనం ముందుగా రొయ్యలను కలిపి పెట్టుకున్నప్పుడు 1 స్పూన్ కారం వేసుకున్నాం కదండి, అప్పుడు వేసిన ఉప్పు కారం సరిపోదు. ఇప్పుడు మళ్ళీ మనం తినే టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కారం కూడా వేసుకుని ఇవి మొత్తం బాగా కలుపుకుంటూ ఇలా వేయించుకోవాలి. నా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ నా వీడియో ఎక్కువ మందికి షేర్ అవడానికి యూజ్ అవుతుంది. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ ఫ్రైలో వాటర్ మొత్తం ఎగిరి కొద్దిగా ఇలా దగ్గరకు వస్తున్నప్పుడు కర్రీ ఒక 4 పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా చేసి వేసుకున్నాను. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని వీటన్నిటిని బాగా వేయించుకోవాలి. ఫ్రై కదా, మనం దీంట్లో వాటర్ ఏం వేయక్కర్లేదండి. ఈ రొయ్యల్లోంచి వచ్చిన వాటర్తోనే ఈ రొయ్యలు ఉడికి మళ్ళీ ఇలా మనం ఫ్రై చేసుకుంటూ ఉంటే చక్కగా మనకు విడివిడిగా ఫ్రై లాగా వస్తుంది. నేను ఇక్కడ 1 స్పూన్ గరం మసాలా కూడా వేసి బాగా కలుపుకున్నాను. నేను ఇక్కడ ఒక 12 జీడిపప్పు కూడా వేసుకున్నాను. ఫ్రైలో మధ్యలో జీడిపప్పు తగులుతూ ఉంటే బాగుంటుంది. ఈ రొయ్యల ఫ్రై లైట్ గ్రేవీతో వైట్ రైస్కైనా బిర్యానీలోకైనా చాలా బాగుంటుంది. తిన్న కొద్దీ తినాలనిపిస్తూ భలే టేస్టీగా ఉంటుందండి. ఇలా బాగా ఫ్రై అయ్యాక కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకుంటే రొయ్యల ఫ్రై రెడీ. మీకు ఇంకొంచెం డ్రైగా కావాలంటే ఇంకొక 5 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈసారి రొయ్యల ఫ్రై మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి.